వెల్కమ్ టు టీసెట్ రైతు మిత్ర వ్యవసాయం కార్యక్రమానికి స్వాగతం. రైతు మిత్రులారా, ఈ వానాకాలంలో మీరు జొన్న పంట సాగు చేయాలనుకుంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి మెలకువలు పాటించడం ద్వారా అధిక దిగుబడి పొందగలుగుతారు, ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల్లో జొన్న పంట సాగు ఎంతవరకు అనుకూలంగా ఉంటుంది, మన రాష్ట్రం జొన్న సాగుకు ఎంత అనుకూలం, ఇలాంటి అనేక విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. మనతో పాటు ఉన్నారు సైంటిస్ట్ ఏ శ్రీరామ్ గారు. సార్ నమస్తే. నమస్తే మేడం. వెల్కమ్ టు స్టూడియో సార్. సార్ ఫస్ట్ ఏంటంటే అసలు జొన్న పంట ఇంపార్టెన్స్ అంటే ఏం చెప్తారు? జొన్న పంటను ఎందుకు సాగు చేయాలి రైతులు అంటే మీ ఆన్సర్ ఏంటి? ప్రధానంగా మనకు సాధారణంగా వేసుకునే పంటలే కాకుండా ప్రస్తుతం ఏర్పడినటువంటి వాతావరణ పరిస్థితుల లోపల మనకు ఎల్నీనో ప్రభావం అనేది అధికంగా ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో మనకు జొన్న పంట అనేది నీటి ఎద్దడిని తట్టుకునే పంట. ఇది దాదాపుగా మనకు 450 నుంచి 600 మిల్లీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యేటువంటి ప్రాంతాల్లో కూడా మనం దీన్ని సాధారణంగా పండించుకోవచ్చు. సో అధిక దిగుబడిని ఇచ్చేటువంటి పంట కాబట్టి అననుకూల వాతావరణ పరిస్థితులలో తక్కువ మనకు పంట యొక్క నేల ఫర్టిలిటీ లెవెల్స్ తక్కువ ఉన్నప్పుడు కూడా మనం ఇలాంటి పంటను వేసుకొని అధిక దిగుబడి పొందేటువంటి అవకాశం ఉంది. సో అందుకోసం మనం జొన్న పంటని మనం సాగు చేసుకోవడము ఈ కాలంలో మనకు అనుకూలం. సార్ ఒక్కసారి మన రాష్ట్రం గురించి మాట్లాడుకుందాం. మన తెలంగాణ వ్యాప్తంగా తీసుకుంటే అసలు ఎక్కడెక్కడ ప్రస్తుతం జొన్న పంట సాగు చేస్తున్నారు, ఎలాంటి నేలలు అనుకూలంగా ఉన్నాయి, తెలంగాణలో జొన్న సాగు గురించి చెప్పండి. మనకు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రం మనకు దేశవ్యాప్తంగా గమనిస్తే మనకు కర్ణాటక కానీ, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్లోని కొంత భాగాల లోపల, దాంతోపాటుగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రాంతంలో మనకు ఈ జొన్నని సాగు చేయడం అనేది జరుగుతూ ఉంది. జొన్నని దాదాపుగా మనకు అదే తెలంగాణలో గమనించినట్లయితే మనకు ఈ జొన్నని ఖరీఫ్ మరియు వానాకాలము మరియు యాసంగి పంటగా మనం సాగు చేయడం జరుగుతుంది. అదే మనకు వానాకాలంలో అయితేనేమో దాదాపుగా ఒక 70,000 ఎకరాలు, అదే అధికంగా మనకు యాసంగి పంటగా దీన్ని సాగు చేయడం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఈ పంటని మనకు పశుగ్రాసంగా, దాణాగా మరియు మనకు ఆహారంగా కూడా ఉపయోగించడం జరుగుతుంది. దాంట్లో ప్రధానంగా మనకు తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్నగర్, మెదక్, రంగారెడ్డి, దాంతోపాటుగా ఆదిలాబాద్ జిల్లాల లోపల సాగు చేయడం అనేది జరుగుతూ ఉన్నది. ఓకే, ఇప్పుడు జొన్న పంట సాగు చేయాలి అనుకుంటే రైతులు ఎలాంటి నేలలు అనుకూలం, మన దగ్గర ఎలాంటి నేలలు ఉన్నాయంటే ఏం చెప్తారు? సో మన దగ్గర ఉన్నటువంటి నేలలు మనకు ఎర్రరేగడి నేలలు ఉన్నవి, నల్లరేగడి నేలలు ఉన్నవి, దాంట్లో చెలక నేలలు ఉన్నవి. సో అనేక రకాలు ఉన్నటువంటి చౌడు నేలలు ఉన్నవి. కానీ ప్రధానంగా మనకు జొన్న పంట సాగుకు అనుకూలమైన నేలను కనుక మనం గమనించినట్లయితే ప్రధానంగా మనకు చెలక నేలలు మరియు నల్లరేగడి నేలలు అనుకూలమైనవి. కానీ ప్రధానంగా మనకు చౌడు నేలలు మరియు మురుగునీటి వసతి లేనటువంటి నేలలు అనుకూలమే కాదు. ఎందుకంటే ఈ నీటిని ఆపుకునేటువంటి నేల లోపల జొన్న పంట సరిగా ఎదుగుదల అనేది ఉండదు. కాబట్టి సాధారణంగా రైతు సోదరులు చెలక నేలలు మరియు నల్లరేగడి నేలల్ని మాత్రమే ఈ జొన్న పంటను సాగు చేయవచ్చు. ఓకే శ్రీరామ్ గారు, ఇప్పుడు ఒక రైతు జొన్న పంట సాగు చేయాలి అనుకుంటున్నారు అనుకోండి, జొన్న విత్తనాలు విత్తుకోవడానికి అనుకూలమైనటువంటి సమయం ఏంటి? ఇప్పుడు ప్రస్తుతం ఓకేనా, ఎలా ఉంది పరిస్థితి? సాధారణంగా మనకు జొన్న పంటని అంటే వానాకాల పంటగా మనం జొన్నని కనుక మనం వేసుకోవాలనుకున్నట్లయితే జూన్ 15 నుంచి మనం జూలై 15 లోపల వేసుకోవాలి. జూలై మనకు సాధారణంగా ఈ సమయంలో కనుక మనం విత్తనాన్ని వేసుకున్నట్లయితే మనకు చీడపీడలు ఆశించే అవకాశం అనేది తక్కువ ఉంటుంది. అదే జూలై 15 తర్వాత కూడా మనం పంటని వేసుకోవచ్చు. కానీ మనకు ఎక్కువగా చీడపీడల ఉధృతి అనేది వస్తుంది కాబట్టి పంట నష్టం అనేది ఎక్కువగా జరిగేటువంటి అవకాశం ఉంది. ఓకే, ఇప్పుడు వానాకాలంలో జొన్న సాగు చేయాలనుకుంటున్నప్పుడు రైతులు ఎలాంటి రకాలు ఎంచుకోవాలి, ఏవి బెటర్ ఇప్పుడు వానాకాలానికి సంబంధించి? సో వానాకాలం మనకు ప్రధానంగా వానాకాలానికి సంబంధించినటువంటి మనకు రకాలు. సో ఆ రకాలు మనకు ఎందుకంటే వాతావరణ పరిస్థితులు వేరే విధంగా అంటే వర్షాలు పడి సో కొంత మనకు గింజబూజు తెగులును కానీ లేదంటే మనకు బంకకారు తెగులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని తట్టుకునేటువంటి మనకు కంకి వదులుగా ఉన్నటువంటి రకాలను ఎంపిక చేసుకోవడం అనేది ఉత్తమ మనకు ఉన్నటువంటి ఇది. సో దాంతోపాటుగా మనకు రకాలను కనుక గమనించినట్లయితే మనకు పాలమూరు జొన్న అనేటువంటి రకం మనకు దాదాపుగా 115 నుంచి 120 రోజుల పంట కాలాన్ని కలిగి ఉండి దాదాపుగా మనకు 12 నుంచి 14 క్వింటాల దిగుబడిని గింజ దిగుబడిని, అదేవిధంగా మనకు 30 నుంచి 35 క్వింటాల చొప్ప దిగుబడిని ఎకరాకి ఇవ్వడం జరుగుతుంది. ఈ గింజ మనకు ఈ రకము మనకు గింజబూజు తెగులుని తట్టుకునేటువంటి రకము. ఇది మనకు గింజ పర్పస్లోను మరియు పశుగ్రాసంగా కూడా మనం ఉపయోగించవచ్చు. అదేవిధంగా మనకు తెలంగాణ జొన్న 1 అనేటువంటి CSV 41 అనేటువంటి రకము కూడా మనకు ఇది ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నుండి విడుదలైంది. ఇది దాదాపుగా మనకు ఎకరాకు 12 నుంచి 14 క్వింటాల దిగుబడిని ఇస్తుంది. ఇది కూడా మనకు గింజ మరియు చొప్పకు రెండింటికి ఉపయోగపడేటువంటి రకము. ఇది కూడా గింజబూజు తెగులుని తట్టుకుంటుంది. అదేవిధంగా పాలెం పచ్చజొన్న అనేటువంటి రకం ఉంది.
ఇది మనకు పచ్చజొన్న రకము. ఇది దాదాపుగా 95 నుంచి 105 రోజుల పంట కాలాన్ని కలిగి ఉంటుంది. ఇది మనకు రొట్టె నాణ్యతను కలిగి ఉన్నటువంటి రకము. ఇది కూడా మనకు కొంతమేరకు గింజబూజం తెగులును తట్టుకుంటుంది. ఇది మార్కెట్లో ఎక్కువగా గిరాకీ ఉన్నటువంటి రకము. ఇది కూడా మనకు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన పాలెం నుంచి విడుదలైంది. దీంతో పాటుగా మనకు CSV 27 అనేటువంటి రకము, దాంతోపాటుగా మనకు PSV 56 శ్రీశైల అనేటువంటి రకము. అది కూడా 115 నుంచి 120 రోజుల పంట కాలాన్ని కలిగి ఉండి ఎకరాకు 14 నుంచి 15 క్వింటాల దిగుబడిని ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటుగా మనము ఒకవేళ సూటి రకాలనే కాకుండా మనము సంకరాలను కూడా మనం వేసుకోవచ్చు. ఈ సంకరాలను వేసుకుంటే దాదాపుగా ఎకరాకు మనకు 16 నుంచి 18 క్వింటాలు మనము దిగుబడిని పొందేటువంటి అవకాశం ఉంది. ఓకే, ఇప్పుడు జొన్న పంటకు సంబంధించి వానాకాలంలో విత్తేటప్పుడు అంటే విత్తన మోతాదు కానీ విత్తన దూరం కానీ ఎంత ఉండాలి జొన్న పంటలు మంచి దిగుబడి రావడానికి? జొన్న పంటలో మనము సరైనటువంటి కాలంలో అంటే మనము సిఫార్సు అంటే చేసినటువంటి కాలంలో కనుక జూన్ 15 నుంచి జూలై 15 లోపల మనం విత్తనాన్ని వేసుకునేటువంటి మనం అనుకూల పరిస్థితులు ఉన్నట్లయితే మనకు ఎకరాకు 3 నుంచి 4 కిలోల విత్తనం అనేది సరిపోతుంది. ఒకవేళ అననుకూల వాతావరణ పరిస్థితులు మనకు ఋతుపవనాలు సరిగా రాకపోవడము, సరైనటువంటి కాలంలో కనుక వర్షాలు రాక మనము కొంత ఆలస్యంగా మనం విత్తనాన్ని విత్తుకోవడానికి వెళ్ళినట్లయితే మనము విత్తన మోతాదును పెంచుకోవాలి. ఎందుకంటే మనము ఆలస్యంగా విత్తుకోవడం వల్ల మనకు మొవ్వు చంపు ఈగ యొక్క ఉధృతి అనేది పెరుగుతుంది. దానివల్ల మనకు ఉన్నటువంటి మొక్కల సాంద్రత అనేది తగ్గిపోయి దిగుబడి అనేది తగ్గిపోవడం జరుగుతుంది. కాబట్టి మనము ఒకవేళ జూలై 15 నుంచి 30 లోపల కనుక మనము జొన్న పంటను సాగు చేయాలనుకుంటే విత్తన మోతాదును మనం పెంచుకోవాల్సినటువంటి అవకాశం ఉంది. అప్పుడు మనం దాదాపు సాధారణంగా వాడేటువంటి 3 నుంచి 4 కిలోలు కాకుండా 4 నుంచి 5 కిలోల వరకు మనము ఎకరాకి వేసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంది. ఓకే, ఇంకొకటి మాగి జొన్న అంటుంటారు కదా శ్రీరామ్ గారు, అసలు ఈ మాగి జొన్న అంటే ఏంటి, ఎలాంటి రకాలు, ఎలా సాగు చేయాలి ఏంటి? మాగి జొన్న అంటే మనకు సాధారణంగా మనము పంట కాలాన్ని కనుక గమనించినట్లయితే మనకు వానాకాలం కానీ యాసంగి మరియు అది ఎండాకాలంలో కొంత అంటే ఎక్కడైతే నీటి వసతి ఉన్నటువంటి ప్రాంతాల లోపల కొంత ఆలస్యంగా కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. కానీ వానాకాలం కనుక మనకు ఋతుపవనాలు సరైనటువంటి సమయంలో రానప్పుడు మనము ఈ వానాకాలంలో కూడా అంటే ఆలస్యంగా మనము విత్తనాన్ని వేసుకోవచ్చు, జొన్న పంటని సాగు చేయవచ్చు. కొంత కొండ ప్రాంతాలు మరియు నల్లరేగడి నేలలు ఉన్నటువంటి ప్రాంతాల లోపల వచ్చేటువంటి వర్షాధారంగా ఆగస్టు నెల నుంచి మనకు సెప్టెంబర్ 15 లోపల కనుక మనము విత్తనాన్ని వేసుకున్నట్లయితే ఆ సమయాన్ని మనం మాగి పంటగా మనం పేర్కొనడం జరుగుతుంది. అది మనం ఖరీఫ్లో కానీ రబీలో కూడా చెప్పొచ్చు. అది లేటుగా అంటే ఆలస్యంగా వేసుకోవాల్సినటువంటి జూన్ 15 నుంచి జూలై 15 లోపల కానీ లేదంటే మనము అక్టోబర్ 15 లోపల కాకుండా ఇంకా కొంచెం ఆలస్యంగా వేసుకున్నట్లయితే దాన్ని మనం మాగి పంటగా మనము చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అదే మాగి పంటలో మనం ప్రధానంగా గమనించేటువంటి రకము మనము మధిర పరిశోధన స్థానంలో దాని మీద పరిశోధన అనేది జరుగుతూ ఉండేది మాగి రకం. ఎందుకంటే కొంత భాగం మనకు ఖమ్మంలోని గిరిజన ప్రాంతాల లోపల మనకు ఈ మాగి పంటను సాగు చేసేవారు. సో దానికి అనుకూలమైనటువంటి ఒక విడుదల మనకు MJ 278 అనే కిన్నెర అనేటువంటి వెరైటీ మనకు మధిర వ్యవసాయ పరిశోధన స్థానంలో అందుబాటులో ఉంది. ఓకే, ఇప్పుడు ఏ పంటకైనా సరే విత్తన శుద్ధి అనేది చాలా ఇంపార్టెంట్ అంటారు. ఎస్పెషల్లీ మొక్కజొన్న విషయానికి వస్తే విత్తన శుద్ధి ఎంత ఇంపార్టెంట్, అలాగే విత్తన శుద్ధి ఎలా చేయాలంటారు? విత్తన శుద్ధి అనేది ఖచ్చితంగా మనకు వచ్చేటువంటి చీడపీడలు మనకు భవిష్యత్తులో రాబోయేటువంటి మనకు ఏదైనా చీడపీడలు ఆశించే నష్టాన్ని తగ్గించుకోవడం కోసం కానీ లేదంటే తెగుళ్ళ నుంచి మనము కాపాడుకోవడానికి మనము ఖచ్చితంగా విత్తన శుద్ధిని చేసుకోవాలి. ప్రధానంగా జొన్న పంటలో మనకు తెగుళ్ళ కంటే మనకు కీటకాల యొక్క నష్టం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనము ఆ కీటకాల నష్టాన్ని నివారించుకోవాలంటే మనం ఇది కీటకనాశినితోటి విత్తన శుద్ధి చేసుకోవాలి. ప్రధానంగా మనము వచ్చేటువంటి మొవ్వు చంపు ఈగ ప్రధానంగా ఆశిస్తుంది. సో దాన్ని మనం 30 రోజుల లోపల నివారించుకోవాలి. పంట నష్టాన్ని తగ్గించుకోవాలంటే మనం థయోమిథాక్సమ్ 30 FS అనేటువంటి కెమికల్ని మనము 3 grams మనం యూజ్ చేసి కేజీకి, మరియు అదేవిధంగా ఒకవేళ ఈ రసాయనం మనకు అందుబాటులో లేకపోతే ఇమ్డాక్లోప్రిడ్ని మన 30 FSని మనము 12 ml per kg సీడ్ని మనం ఉపయోగించుకొని విత్తన శుద్ధి చేసినట్లయితే మనము భవిష్యత్తులో వచ్చేటువంటి మువ్వు చంపు ఈగ కానీ వేరే ఇతర రసం పీల్చే పురుగుల నుంచి మనము 30 రోజుల వరకు కాపాడుకోవచ్చు పంటని. ఓకే, ఇప్పుడు జొన్న విషయానికి వస్తే కలుపు పరిస్థితి ఎలా ఉంటుంది శ్రీరామ్ గారు, ఎంత పెరిగే అవకాశం ఉంది, అండ్ ఓవరాల్గా కలుపు యాజమాన్యం చేయాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఏంటి అనేది? ప్రధానంగా మనకు జొన్న లోపల మనకు అంటే విత్తనం మొలకెత్తక ముందు వాడేటువంటి రసాయనాలు ఉన్నవి, మనకు విత్తనం మొలకెత్తిన తర్వాత మనం వాడేటువంటి రసాయనాలు లేవు. సో అందులో ఖచ్చితంగా మనకు విత్తనాన్ని మనం వేసుకున్న తర్వాత 2 రోజుల లోపల మనము తేమ తడిగా ఉన్నప్పుడు మాత్రమే మనము
ఈ కలుపు నాశిని వేసుకోవాలి. ప్రధానంగా ఈ కలుపు నాశిని మనం గమనించినట్లయితే అట్రజిన్ మనకు పొడి మందుగా దొరుకుతుంది. ఈ పొడి మందుని మనము 700 గ్రాముల నుంచి 800 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలుపుకొని ఎకరాకి మన పిచికారీ చేసుకోవాలి. సో ఈ అట్రజిన్ ద్వారా మనం కలుపు నివారించుకోవచ్చు. అదే విధంగా మనకు 30 రోజుల సమయం లోపల మనం అంతర్కృషి చేపట్టాలి. అంతర్కృషి చేపట్టడం వల్ల మనము వరుసల మధ్య ఉన్నటువంటి కలుపుని మనము ఆ గుంటక ద్వారా వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. తద్వారా కలుపు యొక్క పెరుగుదల అనేది తగ్గిపోయి పంటతో దాని యొక్క పోటీ అనేది తగ్గి మనం ఇచ్చేటువంటి ఎరువులను కానీ సమర్థవంతంగా మొక్క ఉపయోగించుకొని ఎక్కువ దిగుబడి ఇచ్చేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఓకే, జొన్న పంట విషయానికి వస్తే ఎరువుల పరిస్థితి ఏంటంటే ఏ సమయంలో ఎలాంటి ఎరువులు అంటే ఓవరాల్గా ఎరువుల యాజమాన్యం గురించి? జొన్నలో ప్రధానంగా మనం ఎప్పుడు జొన్నని కూడా మనము తక్కువ సారవంతత కలిగినటువంటి నేలల్లో వేస్తాము. ఇది సాంప్రదాయంగా ఆహారంగా వాడుతున్నప్పటికీ ఎక్కువగా సారవంతత ఉన్నటువంటి పొలాల్లో వేయకపోవడం అనేది జరుగుతూ ఉంది. సో కాలక్రమేణా దాని దిగుబడి అనేది తక్కువ వస్తూ ఉండేది. కానీ కాలక్రమేణా కొంత అవేర్నెస్ రావడం, అంటే ఫార్మర్స్కి అవగాహన కలగడము, దాంతోపాటుగా వాళ్ళు కూడా అంటే సారవంతత కలిగినటువంటి నేలను ఉపయోగించడం అనేది జరుగుతూ ఉంది. సో మనం ఒకవేళ మనకు ఉన్నటువంటి ఆ పొలంలో మనం సాగు చేసేటువంటి నేలలో కనుక మనము ఉన్నటువంటి దాని యొక్క పోషకాలను మనం లభ్యతను చూసుకొని దాని ఆధారంగా మనం ఒకవేళ పంటలో అధిక దిగుబడులను పొందాలంటే ఖచ్చితంగా మనము నత్రజనిని, భాస్వరం మరియు పొటాష్ని మనం 20 కిలోల నత్రజనిని వేసుకోవాలి. అదేవిధంగా 12 కిలోల భాస్వరంని వేసుకోవాలి. పొటాషియంని మనం 8 కిలోలు వేసుకోవాలి ఎకరానికి. సో దీంట్లో మనం వేసేటువంటి 24 కిలోల నత్రజనిని మనము 2 దఫాలుగా వేసుకోవాలి. ఒకటేమో మనం అడుగు మందుగా మిగిలిన ఈ 12 కిలోలు నత్రజని, 12 కిలోల భాస్వరం మరియు 8 కిలోల పొటాష్ని మనం అడుగు మందుగా వేసుకోవాలి. మిగిలిన 12 కిలోల నత్రజనిని మనము మొక్క 30 నుంచి 35 రోజుల దశలో, అంటే మనం మోకాళ్ళ ఎత్తు దశలో ఉన్నప్పుడు మనం వేసుకుంటే మొక్క సరిగా పెరుగుదల అనేది అధికంగా ఉండి మంచి దిగుబడిని ఇచ్చేటువంటి అవకాశం అనేది ఉంది. దీంతో పాటుగా మనం ఈ అడుగు మందుకు వేసుకునే కంటే ముందే సో మన భూమి లోపల సారవంతత పెంచాలి. దాని యొక్క కర్బన పదార్థం పెంచి మనం నీటి నిల్వ ఉంచేటువంటి సామర్థ్యం కానీ సూక్ష్మజీవుల యొక్క లభ్యత ఎక్కువ ఉండాలనే ఉద్దేశంతో మనము ఎకరానికి 4 నుంచి 5 టన్నుల పశువుల ఎరువును కనుక మనం వేసుకున్నట్లయితే భూమి యొక్క మనము సారవంతత పెరిగి ఎక్కువ దిగుబడి వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. ఓకే శ్రీరామ్ గారు, ఇంకొక విషయము, ఇప్పుడు జొన్న పంట సాగు చేసేటువంటి రైతులు అంతర్ పంటలు వేసుకోవాల్సినటువంటి అవసరం ఎంత ఉందంటారు? అంటే మీరు ఇంతవరకు సిఫార్సు చేస్తారు. ఒకవేళ అంతర్ పంటలు వేసుకోవాల్సి వస్తే ఏ పంటలు సాగు చేయడానికి ఎక్కువగా అనుకూలం అంటే ఏం చెప్తారు? ప్రధానంగా మనకు జొన్న లోపల అంతర పంటగా మనము ఏక పంటగానే వేసే అలవాటు ఉంది. సో కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు ఉమ్మడిగా మహబూబ్నగర్ కానీ లేదంటే రంగారెడ్డి కానీ లేదంటే ఆదిలాబాద్ ఈ ప్రాంతాల లోపల కొంత రైతులు జొన్నతో పాటుగా కందిని వేసుకున్నటువంటి అలవాటు ఉంది. అసలు దాదాపుగా మనకు జొన్నని 4 వరుసల జొన్నని వేసుకొని ఒక వరుస మనకు కందిని వేసుకున్నటువంటి 4:1గా వేసుకోవడం అలవాటు అనేది ఉంది. ఓకే, సో నీటి యాజమాన్యం గురించి మాట్లాడితే నీరు మొక్కజొన్న పంటకి ఏ సమయంలో ఎలా పెట్టాలి, ఎంతవరకు అవసరం? సాధారణంగా జొన్న పంట అనేది ప్రధానంగా నీటి ఎద్దడిని తట్టుకునేటువంటి పంట. అందుకోసమే మనం ప్రధానంగా ఈ జొన్న పంటనే గమనించినట్లయితే సో ఎక్కువగా పండిస్తున్నటువంటి ప్రాంతాలు కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కానీ మెదక్ కానీ ఆదిలాబాద్ కానీ సో ఉన్నటువంటి ప్రాంతాలు కూడా మనకు అత్యల్ప వర్షపాతాన్ని నమోదు చేసేటువంటి ప్రాంతాలు. సో ఇక్కడ నీటి వసతి తక్కువ ఉన్నటువంటి ప్రాంతాల్లో దీన్ని దాని యొక్క ఉన్నటువంటి నీటి ఎద్దడిని లేదా వాతావరణ పరిస్థితులను తట్టుకునేటువంటి లక్షణం ఉంది కాబట్టి దీన్ని అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే 450 మిల్లీమీటర్ల నుంచి 600 మిల్లీమీటర్లు నమోదయ్యేటువంటి ప్రాంతాల్లో కూడా వేసుకోవడం జరుగుతుంది. సో దీనికి ఎక్కువగా మనకు నీటి తడులు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. మనకు పంట దిగుబడి ఎక్కువగా రావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా తేమ సున్నిత దశలైనటువంటి అంటే ఎక్కువ దిగుబడిని ఇచ్చేటువంటి అవకాశం జీవక్రియల ద్వారా మనకు అధిక దిగుబడి ఇచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి దశలైనటువంటి పూత లేదా గింజ పాలు పూసుకునే దశలో కనుక మనం తడులను ఇచ్చుకున్నట్లయితే అధిక దిగుబడిని పొందేటువంటి అవకాశం అనేది ఉంది. ఓకే, ఒక్కసారి జొన్న పంట విషయంలో మనము చీడపీడల గురించి మాట్లాడుకుంటే అంటే జొన్న పంట సస్యరక్షణకు సంబంధించి చీడపీడలు ఎలా వస్తున్నాయి, ఏంటి, వాటి నుంచి నివారించడానికి ఎలాంటి మార్గాలు ఎంచుకోవాలి రైతులను? జొన్నలో ప్రధానంగా మనకు చీడపీడలను గమనించినట్లయితే విత్తనం మనం మొలకెత్తిన తర్వాత మనకు 5వ రోజు నుండి అంటే విత్తనం మొలకెత్తిన తర్వాత ప్రారంభ దశ నుండి మనకు చీడపీడలు గమనించడం జరుగుతుంది. మనకు ప్రధానంగా చీడపీడల్ని గమనించినట్లయితే చీడపీడల్లో మనకు మొవ్వు చంపు ఈగ కానీ దాంతోపాటుగా కాండం తొలుచు పురుగు, దాంతోపాటుగా కత్తెర పురుగు, కంకి నల్లి మరియు రసం పీల్చు పురుగులు అనేటువంటి పేనుబంక కూడా మనం ప్రధానంగా వివిధ దశల్లో గమనిస్తాం. మనకు మొవ్వు చంప ఈగ అనేది మనకు మొదటి 30 రోజుల్లో కనిపించడం జరుగుతుంది. అదే 30 రోజుల తర్వాత మనకు కాండం తొలుచు పురుగు కనిపిస్తుంది. అదే దాని తర్వాత మనకు కంకి నల్లి కానీ
లేదంటే మనకు రసం పీల్చి పురుగు అనేటువంటి పేనుబంక మనకు పూత సమయంలో కనుక కనిపించి మనకు పంట నష్టాన్ని కలిగించడం అనేది జరుగుతుంది. ఓకే. శ్రీరామ్ గారు వీటిని 1 బై 1 మనం చూసుకుందాం. అంటే ఇప్పుడు మీరు మువ్వచెంప అది అన్నారు కదా, ఇది అంటే ఏ దశలో వస్తుందో మీరు చెప్పారు. అయితే ఆ దశల్లో ఎలాంటి నష్టం అది కలిగిస్తుంది, ఎలా దాన్ని గుర్తించాలి రైతులు, దాన్ని నివారణకు సంబంధించి ఎలా చేయాలంటే అంటే ప్రధానంగా మువ్వుచంపు ఈగ మనకు దాదాపుగా మనకు ఒకవేళ విత్తనాన్ని కనుక మనం ఆలస్యంగా వేసుకున్నట్లయితే, అంటే మనకు వానాకాలంలో మనం గమనించినట్లయితే, సో సాధారణంగా మనం రైతు సోదరులకు చెప్తాము ఈ జూన్ 15 నుంచి జూలై 15 లోపల వేసుకోవాలి. ఒకవేళ ఆలస్యంగా మనం కనుక వేసుకున్నట్లయితే ఈ మువ్వుచంపు యొక్క ఉధృతి అనేది అధికంగా ఉండేటువంటి అవకాశం ఉంది. సో ఈ మువ్వుచంపు ఈగ యొక్క లక్షణాన్ని కనుక మనం గమనించినట్లయితే సాధారణంగా మనకి 30 రోజుల లోపలనే వస్తుంది. దాంతోపాటుగా మనకు మొక్క యొక్క మధ్య భాగంలో మనకు కాండం అనేది కుళ్ళిపోయి మనకు మొవ్వు చనిపోవడం అనేది జరుగుతుంది. ఈ మొవ్వుని కనుక మనం సాధారణంగా ఆ చనిపోయినటువంటి మొవ్వుని కనుక మనము పీకినట్లయితే అది సులభంగా రావడం జరుగుతుంది. ఎక్కడైతే మనం తీసిన తర్వాత ఆ యొక్క మొదలు భాగంలో కుళ్ళిపోయినటువంటి వాసన కూడా మనకు రావడం జరుగుతుంది. అది ఈగ యొక్క లక్షణము. సో సాధారణంగా మనకు దీనివల్ల మనకు మొక్క అనేది పెరగకపోవడము, దాంతోపాటుగా మొక్క యొక్క పక్క భాగాల నుంచి మనకి ఎక్కడైతే చనిపోయిన ప్రధాన కాండం యొక్క పక్క భాగాల నుంచి మనకు పిలకలు ఎక్కువ రావడం అనేది జరుగుతుంది. సో ఇది మనము మువ్వుచంపు ఈగ యొక్క ప్రధాన లక్షణంగా మనము దాన్ని గమనించవచ్చు. సో దీని లోపల మనం గమనించినట్లే అంటే దీన్ని మనం నివారించుకోవడానికి మనం విత్తన శుద్ధి చేసుకోవాలి. ప్రధానంగా మనం ఇంతకుముందు చెప్పినట్టు విత్తన శుద్ధి థయోమిథాక్సము మనం 3 గ్రాములు కేజీ విత్తనానికి ఉపయోగించి మనం విత్తన శుద్ధి చేసుకోవాలి. లేదా మనకు ఇమిడాక్లోప్రిడ్తో కానీ మనం విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మనం మువ్వుచంపు ఈగని మనం నివారించుకోవచ్చు. ఒకవేళ మనం విత్తన శుద్ధి చేయని ఎడల సో మనము ఏది క్షేత్రం లోపల అంటే పొలంలో మనకు పంట ఉన్నప్పుడు కనుక మువ్వుచంపు ఈగ యొక్క ఉధృతి కనుక మనం గమనించినట్లయితే మనకు 14 కానీ 21 రోజుల సమయం లోపల మనము సైపర్మెత్రిన్ అనేటువంటి రసాయనాన్ని మనము లీటర్ నీటికి 2 mlని మనము పిచికారి చేసి మనము ఈ మువ్వుచంపు ఈగని మనము నివారించుకోవచ్చు. ఓకే. ఒకసారి కాండం తొలచు పురుగు గురించి కూడా మాట్లాడుకుంటే ఇది ఏ దశలో వస్తుంది, వచ్చినప్పుడు ఎలాంటి నష్టం చేస్తుంది, ఎలా గుర్తించాలి, ఎలా నివారించాలి, ఓవరాల్గా చెప్పండి సార్. కాండం తొలచు పురుగు మనకు ప్రధానంగా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు మువ్వుచంపు ఈగ అనేది మనకు మొదటి 30 రోజుల లోపల కనిపించేటువంటి కీటకం ఇది. కానీ ఆ కాండం తొలచు పురుగు అనేది మనకు 30 రోజుల తర్వాత దీని యొక్క ఉధృతి కనిపిస్తుంది. ఇది 30 రోజుల మనకు అంటే దాని యొక్క శాఖీయ వృద్ధి నుంచి మొదలుకొని పంట పూత వరకు మనకు దీని యొక్క నష్ట లక్షణాన్ని మనం గమనించవచ్చు. ప్రధానంగా దీని నష్ట లక్షణాన్ని మనం అంటే ఏ విధంగా మనం దీన్ని గుర్తుపట్టవచ్చు అంటే మనం పొలంలో వెళ్ళినప్పుడు మనకు దాని యొక్క ఆకుల మీద మనకు వరుస రంధ్రాలు గమనించడం అనేది జరుగుతుంది. దాంతోపాటుగా ఎక్కడైతే ఈ కీటకం యొక్క నష్టం ఉందో ఆ కాండాన్ని కనుక మనం చీల్చి చూసినట్లయితే దాని లోపల మనకు ఒక లార్వా అనేది గమనిస్తాము. ఆ లార్వాతో పాటుగా ఎరుపు రంగుకి మారినటువంటి కణజాలాన్ని కూడా మనం గమనించవచ్చు. ప్రధానంగా దాంతోపాటుగా మనకు పై భాగం తెల్ల కంకి అనేది అంటే ఒకవేళ పూత సమయం తర్వాత మనకేమవుతుందంటే ప్రధానంగా కంకి అనేది సరైనటువంటి పోషకాలు అందకపోవడం వలన కంకి తెల్ల కంకిగా మారి మనకు తాలు గింజలు ఏర్పడేటువంటి అవకాశం అనేది ఉంది. సో దీని నివారణకు మనం చేయాల్సినటువంటి ఏంటంటే 30 రోజుల తర్వాత ఎప్పుడైతే మనం 30 రోజుల తర్వాత ఒత్తుగా ఉన్నటువంటి మొక్కలను తీసేసి దాంతోపాటుగా ఒకవేళ మువ్వుచంపు ఈగ వల్ల ఆశించినటువంటి ఏదైనా పిలకలు కనుక మనకు ఏర్పడితే సాధారణంగా ఆ పిలకలు అన్నింటినీ తీసివేసి సాంద్రత తగ్గించుకొని మనకు సాధారణంగా ఆరోగ్యంగా ఉన్నటువంటి మొక్కలను ఉంచుకొని మనము 4 కిలోల కార్బోఫిరాన్ గుళికలని మనము సుడులలో వేసుకోవడం వల్ల కాండం తొలచు పురుగుని మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఓకే. ఒకసారి కత్తెర పురుగు గురించి మాట్లాడుకుందాం సార్. కత్తెర పురుగు అనేది ఎప్పుడు ఆశిస్తుంది, దాన్ని ఎలా గుర్తించాలి, నివారణ ఓవరాల్గా? కత్తెర పురుగు మనకు సాధారణంగా మొక్కజొన్ననే చాలా అధికంగా నష్టం కలిగిస్తుంది. సో అదే కుటుంబానికి చెందినటువంటి జొన్న పంట కాబట్టి ఈ జొన్న పంటలో కూడా దాని యొక్క నష్టం అనేది కొంతవరకు ఉంది. సో శాఖీయ దశలో పూత వరకు దీని యొక్క నష్టాన్ని గమనించడం జరిగింది. సో ప్రధానంగా మనకు కత్తెర పురుగుని మనకు గమనించినట్లయితే దాని యొక్క ప్రత్యుత్పత్తి దశ కానీ దాని యొక్క జీవిత చక్రం అనేది చాలా చిన్నది. సో దానికి మొక్క విత్తనం మొలకెత్తిన తర్వాత 5 లేదా 7వ రోజు నుంచే దాదాపుగా దాని యొక్క పత్రాల మీద పత్రహరితాన్ని గీకి తినడం వల్ల మనకు తెలుపు రంగులో ఉన్నటువంటి తెలుపు చారలు కనిపించడం అనేది జరుగుతుంది. దాంతోపాటుగా మొక్క వృద్ధి చెందిన తర్వాత మనకు శాఖీయ దశ లోపల ఆ మొక్క యొక్క సుడులలో ఆ లార్వాలు అంటే ఇన్స్టార్లు లార్వా దశలు ఉండడం జరుగుతుంది. కాలక్రమేణా లార్వా దశలు పెరిగి అవి గట్టిగా మారడం జరుగుతుంది. దాని యొక్క కొరికే భాగాలు అధికంగా బలంగా దృఢంగా మారడం వల్ల అవి లోపల ఉన్నటువంటి మొవ్వుని అధికంగా తినేసి చంపేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దాన్ని నివారించుకోవాలంటే మనము
సాధారణంగా అంటే శాఖీ దశలో అంటే మొదటి 30 రోజుల లోపల లేదా 15 నుంచి 20 రోజుల లోపల మనం ఏం చేసుకోవాలంటే వేప నూనెని మనం కనుక పిచికారీ చేసినట్లయితే 5% వేప నూనె మనం వాడాలి. అజాడిరెక్టిన్ కానీ లేదంటే మనకు 1500 ppm అజాడిరెక్టిన్ దొరుకుతుంది. దీన్ని కనుక మనం పిచికారీ చేసుకున్నట్లయితే అది ఓవిసైడ్ అంటే గుడ్లను నశింపజేసి సో గుడ్ల నుంచి లార్వా రాకుండా చేస్తుంది. ఒకవేళ కనుక శాఖీయ దశలో కనుక మనం యొక్క లార్వా యొక్క ఉధృతిని గమనించినట్లయితే మనము ఇది ఇమామెక్టిన్ బెంజోయేట్ కానీ లేదా క్లోరాంత్రనిలిప్రోల్ కానీ లేదా స్పెనోటెరమ్ కానీ లేదా స్పైనోసాడ్ అనేటువంటి కెమికల్స్ అంటే రసాయనాలను మనము సిఫార్సు చేసినటువంటి మోతాదులు ఒక క్లోరాంత్రనిలిప్రోల్ అయితేనేమో మనము 0.3 ml లీటర్ నీటికి కానీ అదే మనకు ఇమామెక్టిన్ బెంజోయేట్ అనేది 0.4 గ్రాములు లీటర్ నీటికి అదే స్పైనోటెరము మరియు స్పైనోసాడ్ 0.4 ml మనకు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసినట్లయితే మనం దీన్ని నివారించుకోవచ్చు. ఓకే, ఇంకొకటి గింజబూజు తెగులు ఇది ఇబ్బంది పెడుతుందని రైతు మిత్రుల ద్వారా విన్నాం కాబట్టి అసలు గింజబూజు తెగులు అంటే ఏంటి, దాని లక్షణాలు ఏంటి, దాని నివారణ మార్గాలు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే? సో సాధారణంగా మనము ఇంతకుముందు మనము ఏది కీటకాల గురించి మాట్లాడినామో కీటకాలతో పాటుగా మనకు సో వానకాల పంటలో ప్రధానంగా మనకు తెగులు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో మనకు తెగుళ్ళు ప్రధానంగా రావడానికి అనుకూల వాతావరణ పరిస్థితులు మనకు ఎప్పుడైతే మనకు అత్యల్ప ఉష్ణోగ్రతలు దాంతోపాటుగా అధిక తేమ శాతం ఉన్నప్పుడు వాతావరణం లోపల మనకు ఈ శిలీంధ్రాలు కానీ బ్యాక్టీరియా కానీ ఉత్తేజితమయ్యి మనకు పంటను ఆశించేటువంటి అవకాశం ఉంది. సో అలాంటి సందర్భం లోపల మనం వానకాల పంటను కనుక మనం గమనించినట్లయితే ఈ పంట లోపల మనకు సో ప్రధానంగా గింజబూజు తెగులు. సో ఈ గింజబూజు తెగులు అనేది మనకు ఎక్కువ తేమ వాతావరణంలో ఎక్కువ తేమ అంటే వర్షాలు పడుతున్నప్పుడు గింజ పాలు పోసుకున్న దశలో కానీ మనకు గింజ ఆల్రెడీ ఏర్పడినటువంటి తర్వాత కూడా మనకు సో వర్షాలు కనుక మనకు నమోదైనట్లయితే వర్షాలు పడినట్లయితే సో మనకు గింజ యొక్క ఉపరితలం లోపల గింజ మీద మనకు తెలుపు లేదా గులాబీ రంగు లోపల మనకు శిలీంధ్రం యొక్క పెరుగుదల అనేది కనిపిస్తుంది. సో దీని ద్వారా మనకు గింజ యొక్క నాణ్యత అనేది తగ్గిపోవడం జరుగుతుంది. దాని లోపల శిలీంధ్ర మనకు పెరుగుదల వల్ల ఆహారంగా ఉపయోగపడకుండా చేయడం అనేది జరుగుతూ ఉంది. సో దాని నివారణకి మనము ప్రొపికోనజోల్ అనేటువంటి రసాయనాన్ని మనము 1 mlని లీటర్ నీటికి కలుపుకొని మనము పిచికారీ చేసినట్లయితే దీన్ని మనం నివారించుకోవచ్చు. దాంతోపాటుగా ఈ శిలీంధ్రాలు మనకు అంటే తర్వాత పంట దశలో రాకుండా చూసుకోవాలంటే ముందుగానే మనం విత్తన శుద్ధి చేసుకోవాలి. థైరామ్ లేదా మన కెప్టాన్తో కనుక అంటే 3 గ్రాములు మనము రసాయనాన్ని తీసుకొని మనము కేజీ విత్తనానికి వాడి ఒకవేళ మనము విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మనము ఈ గింజబూజు తెగులు రాకుండా మనం చూసుకోవచ్చు. ఓకే, ఇంకొకటి బంకకార తెగులుకు సంబంధించి అది ఎలా ఉంటుంది, ఎలాంటి నష్టాన్ని కలిగిస్తుంది, దాని నివారణకు సంబంధించి రైతు మిత్రులకి ఏం చెప్తారు? బంకకార తెగులు కూడా మనకు ప్రధానంగా పూత సమయంలో కనుక మనం వర్షాలు నమోదైనట్లయితే సో ప్రధానంగా మనకు ఆ పూత లోపల గింజ ఏర్పడేటువంటి సమయం లోపల సో శిలీంధ్రం యొక్క వృద్ధి అనేది గమనించి శిలీంధ్రం మనకు గింజ ఏర్పడకుండా సో దాని నుంచి మనకు ఒక తెల్లటి బంక లాంటి ద్రవంగా కారుతూ ఉండడం అనేది గమనించవచ్చు. దీని ద్వారా మనకు కీటకాలు ఆకర్షితమై ఒక పంట నుంచి ఇంకో పంటకి అంటే ఒక ప్రధానంగా అంటే అనారోగ్యమైనటువంటి మొక్క నుంచి ఆరోగ్యమైనటువంటి మొక్కకి వ్యాప్తి చెందేటువంటి అవకాశం ఉంది. సో దీని నివారణ కూడా మనము ఇంతకుముందు చెప్పినట్లయితే మన ఇది గింజబూజు తెగులుకు ఏ విధమైనటువంటి విత్తన శుద్ధి మనం థైరామ్ లేదా కెప్టాన్ తోటి మనం 3 గ్రాములు కేజీ విత్తనానికి వాడి విత్తన శుద్ధి చేసుకున్నట్లు సో దీన్ని కూడా మనం విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మనం వచ్చేటువంటి బంకకారు తెగుల నుంచి మనము జాగ్రత్త పడవచ్చు. సో ఒకవేళ మనము పంట కాలం లోపల అంటే పొలం లోపల పంట ఉన్నప్పుడు ఆ పూత సమయంలో కనుక మనకు వర్షాలు పడినట్లయితే ఒకవేళ బంకకారు తెగులు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో దీన్ని గమనించి మనం మొదటగా ప్రొపికోనజోల్ని కానీ లేదా మ్యాంకోజెబ్ 2 గ్రాములు మనము లీటర్ నీటికి కలుపుకొని మనం పిచికారీ చేసుకోవచ్చు. లేదా ప్రొపికోనజోల్ని కూడా మనం నివారణకి ఉపయోగించవచ్చు. సో ఈ విధంగా మనం లేదు అంటే కనిపించేటువంటి ఏదైనా వాహకాలు కనిపిస్తే ఆ వాహకాల నివారణకు కూడా మనము రసాయనాలు పిచికారీ చేసి కూడా మనము ఈ బంకకారు తెగుల్ని నివారించుకోవచ్చు. ఓకే, శ్రీరామ్ సార్, ఇప్పుడు జొన్న సాగు చేయాలనుకుంటున్నటువంటి రైతులు విత్తనాలకు సంబంధించి వాళ్ళకి ఎక్కడ లభిస్తున్నాయి అంటే విత్తనాలు అందుబాటులో ఉన్నాయా, వాటి ధర ఎంత, ఎక్కడ తీసుకోవాలి ఏంటి అనేది ఒకసారి? సో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు విత్తనాలు అంటే మనకు తెలంగాణ లోపల జొన్న మీద పరిశోధన చేసేటువంటి ప్రాంతాలు మనకు ప్రధానంగా జాతీయ సంస్థలు అయితేనేమో మనకు ఇండియన్ అంటే జాతీయ చిరుధాన్యాల పరిశోధన సంస్థ మనకు రాజేంద్ర నగర్లో ఉండడం జరిగింది. సో ఇక్కడ మనకు జొన్నతో పాటుగా మిగిలిన చిరుధాన్యాల మీద కూడా పరిశోధన జరుగుతుంది. దీని యొక్క సంబంధించినటువంటి విత్తనాలు అనేవి ఇక్కడ అందుబాటులో ఉంటవి. సో దాంతోపాటుగా మన తెలంగాణ లోపల మనకు ఉన్నటువంటి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో భాగంగా మనకు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం పాలెంలో
మరియు దాంతోపాటుగా తాండూరు లోపల మనకు జొన్న పరిశోధన సంస్థలు ఉన్నవి. ఈ పరిశోధన సంస్థల లోపల మనకు పాలెం అనేది ప్రధానంగా వానాకాలానికి సంబంధించినటువంటి జొన్న మీద పరిశోధన చేస్తుంది. దీంతో పాటుగా మనకు అనేక రకాలు ఇక్కడ నుంచి విడుదలవ్వడం అనేది జరిగింది. ప్రధానంగా దీని లోపల పాలెం పచ్చజొన్న ఒకటి అని, సో పాలెం పచ్చజొన్న రకానికి చెందింది. అదేవిధంగా మనకు గమనిస్తే మనకు పాలమూరు జొన్న అని, అదే శ్రీశైల, దాంతోపాటుగా తెలంగాణ జొన్న ఒకటి అనేటువంటి రకాలు మనకు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం పాలెం నుంచి విడుదలైనటువంటి రకాలు. ఇవి మనకు ప్రధానంగా తెలంగాణ జొన్న ఒకటి, ఇది జాతీయ స్థాయిలో విడుదలైనటువంటి రకము. ఇది మనకు 12 నుంచి 14 క్వింటాల దిగుబడితో పాటుగా, గింజ దిగుబడితో పాటుగా 30 నుంచి 35 క్వింటాల మనకు చొప్ప దిగుబడి ఇచ్చేటువంటి మనకు రెండింటికి ఉపయోగపడుతుంది. సో ఇది గింజ బూజు తెగులను తట్టుకుంటుంది. సో మనకి ఇది మనకు ఆర్ఏఆర్ఎస్ పాలెం లోపల మనకు అందుబాటులో ఉన్నవి. సో ఇది మనకు కేజీ విత్తనానికి 100 రూపాయలు ఉంది. సో అదేవిధంగా 3 కేజీల ప్యాకింగ్ ఇది. సో అదేవిధంగా పాలెం పచ్చజొన్న, మనకు పాలెం పచ్చజొన్న ఒకటి అనేటువంటి రకం. ఇది పచ్చజొన్న ఒకటి రకానికి పచ్చజొన్నకు సంబంధించినటువంటి రకం ఇది. ఇది కూడా 3 కేజీల విత్తనము మనకు ఎకరాకి సంబంధించినటువంటి ప్యాకింగ్ చేయడం జరిగింది. ఇది కూడా మనకు వచ్చేసి ప్యాకింగ్ అంటే 1 కేజీ 200 రూపాయలకి మనకు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ విత్తనాలు తెలంగాణ జొన్న ఒకటి, దాంతోపాటుగా మనకు పాలెం పచ్చజొన్న ఒకటి అనేటువంటి విత్తనాలు మనకు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం పాలెం, నాగర్ కర్నూలు జిల్లా యందు అందుబాటులో ఉన్నవి. అలాగే పంట కోతకు సంబంధించి ఎలాంటి లక్షణాలు ఏంటి అంటే ఏం చెప్తారు? ప్రధానంగా మనకు ఒకవేళ పంట కోత మనకు అంటే పంట అంతా మనం సమగ్ర యాజమాన్యం చేసిన తర్వాత మనము పంట కోతను చేసుకోవాలంటే మనం గమనించాల్సినటువంటి లక్షణాలు, పంట లక్షణాలు. సో ప్రధానంగా మనకు గింజ అనేది ఆకుపచ్చ రంగు నుండి ఖచ్చితంగా అది తెలుపు రంగుకి మారి ఉండాలి. సో దాంతోపాటుగా మనము ఎప్పుడైతే గింజను కనుక మనం కొంత ఒత్తిడి అంటే కలగజేసి కొంచెం ప్రెస్ చేసినప్పుడు సో దాంట్లో మనకు పాలు అనేది మనకు కనిపించకూడదు. దాంతోపాటుగా మనకి ఏమిటంటే పాలు నుంచి అది పిండిగా మారిపోయి ఉండాలి. దాంతోపాటుగా మనకు గింజ యొక్క ఆధార భాగం ఎక్కడైతే అడుగు భాగం ఉందో అంటే నార్మల్గా మనము ఎక్కడైతే గింజ మనకు ఉన్నటువంటి కంకిని అంటుకొని ఉండేటువంటి భాగము నల్లటి చారగా మారి ఉండాలి. సో ఈ లక్షణాలు మనకు గనక గమనించినట్లయితే మనము పంట కోత మనం చేసుకోవచ్చు. ఓకే సార్, ఇప్పుడు పంట కోతకు సంబంధించి మీరు చెప్పినటువంటి లక్షణాలు గుర్తించడం కానీ పంట కోత సమయంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కానీ ఏంటి అంటే ఏం చెప్తారు రైతు మిత్రులకి? ఖచ్చితంగా మనం ఉండేటువంటి అంటే వాతావరణ తేమ శాతం ఎంత ఉంది, అది సరైనటువంటి మనకు లక్షణాలు ఉన్నావా లేవా, లేకపోతే ఎంత తేమ శాతం ఉందనేది చూసుకోవాలి. సో మనకు ఉన్నటువంటి అంటే దాని యొక్క అంటే చొప్ప మనము దాని యొక్క రంగు మారిన రంగుని సో ఇవన్నీ చూసుకోవాలి. ఎందుకంటే ఒకవేళ దాంట్లో జొన్న లోపల మనము తేమని కనుక మనము గమనించకుండా తీసుకున్నట్లయితే మనం ఎప్పుడైతే నిల్వ చేసుకోవాలనుకునేటువంటి సందర్భం లోపల మనకు ఎక్కువ నిల్వలో ఉండేటువంటి చీడపీడలు ఆశించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సో దాంట్లో ఉన్నటువంటి తేమని మనం జాగ్రత్తగా తీసుకోవాలి. లేదు అంటే మనం ఖచ్చితంగా కొంచెం ముందుకు మనము పంట కోతను చేసుకున్నట్లయితే సో మనకు పంట దిగుబడి అనేది తగ్గిపోయేటువంటి అవకాశం కూడా ఉంది. సో రైతు సోదరులు ఇవన్నీ చెప్పినటువంటి లక్షణాలను కొంచెం జాగ్రత్తగా సార్, జొన్న పంటకు సంబంధించి మార్కెట్ అనేది ఎలా ఉంది సార్? ఎంతవరకు లాభదాయకం జొన్న సాగు అనేది? ఖచ్చితంగా జొన్న పంట ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణంలో అంటే అవగాహన అనేది కాలక్రమేణా అంటే పాతకాలం లోపల సాంప్రదాయంగా ఈ పంటని ఆహారంగా తీసుకునేవాళ్ళు. సో దాని యొక్క జొన్నని వివిధ రకాల లోపల సో ఏది జొన్న గట్క అని, జొన్న అంబలి అని తీసుకున్నటువంటి ప్రాంతాలు ఉన్నవి. సో జొన్న రొట్టెని మనం ప్రధానంగా చూస్తున్నాం. మహబూబ్ నగర్ కానీ, ఆదిలాబాద్ కానీ, లేకపోతే రంగారెడ్డి చుట్టుపక్కల ప్రాంతాల లోపల ఇప్పటికీ ఆహారంగా తీసుకున్నటువంటి ప్రాంతాలు ఉన్నవి. సో ప్రధానంగా జొన్న రొట్టెగానే తీసుకుంటారు. సో కాకపోతే ఇవి తీసుకున్నటువంటి ప్రాంతాల లోపల కొన్ని ప్రాంతాల లోపల నారాయణపేట కానీ, మహబూబ్ నగర్ నారాయణపేట మనకు గద్వాల ప్రాంతాల లోపల తెల్ల జొన్నని ఆహారంగా తీసుకున్నటువంటి ప్రాంతాలు. అదే ఆదిలాబాద్లో కూడా తెల్ల జొన్నని ఆహారంగా తీసుకుంటారు. సో కొంత నాగర్ కర్నూలు, మన దేవరకొండ, నల్గొండ ఈ ప్రాంతాల లోపల పచ్చజొన్నని ఆహారంగా అంటే రొట్టెల కోసం ఉపయోగించినటువంటి ప్రాంతాలు. కాబట్టి సో మనకున్నటువంటి డిమాండ్ని బేస్ చేసుకొని సో మార్కెట్ లోపల మనకు ఉన్నటువంటి డిమాండ్ సో క్రమేణా మనకు అంటే జనాలకి అవగాహన పెరుగుతుంది. ఆహారం అంటే దాంట్లో ఉండేటువంటి గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ ఉండడం, మనకు తీసుకున్నటువంటి అంటే సాధారణంగా సాంప్రదాయంగా తీసుకున్నటువంటి వరి లోపల గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉండడము, సో ఎక్కువ మధుమేహం అనేది రావడం అనేది అవకాశం ఉంది. కాబట్టి సో కాలక్రమేణా దాన్ని తగ్గించాలి, ఆ గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకోవాలనే ఉద్దేశంతో జొన్న లోపల అది మనకు దాదాపుగా 49.5 నుంచి 50 వరకు ఉండేటువంటి అవకాశం ఉంది. సో అందుకోసము జొన్నని ఆహారంగా తీసుకునేటువంటి అవకాశం పెరుగుతూ ఉంది. కాబట్టి సో మన రైతు సోదరులు
మనం దాన్ని పండించుకుంటే మనకు దాని యొక్క సప్లై అనేది పెరిగే అవకాశం ఉంది. సో దాంతోపాటుగా ఎప్పుడైతే మనం పంటని వేసుకుంటామో డైరెక్ట్ మార్కెట్లో కాకుండా ఒకవేళ దాని యొక్క ప్రాసెసింగ్ అంటే దాని యొక్క వాల్యూ అడిషన్ కనుక చేసుకొని కూడా అమ్ముకోవచ్చు. లేదంటే మన చుట్టుపక్కల ఉన్నటువంటి వినియోగించేటువంటి వాళ్ళకి మనము డైరెక్ట్గా మనమే అమ్ముకున్నట్లయితే ఎక్కువ లాభాన్ని పొందేటటువంటి అవకాశం ఉంది. సో మనకు పచ్చజొన్నలు మనం నాగర్ కర్నూలు ఏరియాలో మేము అంటే నార్మల్గా మార్కెట్ ధర మనం గమనించినట్లయితే దాదాపుగా మనకు ఎంఎస్పి నార్మల్గా మనకు 4,500 వరకు ఉంది. కానీ రైతు సోదరులు మనకు బయట వాళ్ళే మార్కెటింగ్ చేసుకోవడం వల్ల దాదాపుగా 70 రూపాయల నుంచి 90 రూపాయల కిలోకి విత్తనాలుగా నార్మల్ అమ్ముకునే అవకాశం కూడా ఉంది. అయితే ఒక డౌట్ ఏంటంటే విత్తనోత్పత్తి అంటే ఇప్పుడు సాధారణంగా జొన్నకు సంబంధించి రైతులు కొనుక్కొచ్చుకుంటున్నారు మార్కెట్లో. అలా కాకుండా వాళ్ళు విత్తనోత్పత్తి చేయడం ఎంతవరకు ఉంటుందో, ఆ విత్తనాలు ఎంతవరకు ఉపయోగకరం ఏంటి అనేది? ఖచ్చితంగా మనకు వ్యవసాయానికి మూలాధారం ఏంటంటే మనకు విత్తనం. సో సాధారణంగా మనకు నాణ్యమైనటువంటి విత్తనం అనేది చాలా అవసరము. సో అందుకోసం మనకు ఈ విత్తనోత్పత్తి అనేది కూడా ఒకవేళ రైతు సోదరులు మనకు ఉన్నటువంటి ఆధారంగా తీసుకున్నటువంటి మనకు ఎక్కడైతే మనకు ప్రధాన పరిశోధన సంస్థలు ఉన్నాయో అక్కడ నుంచి మనం విత్తనం తీసుకొని మనము ఆ మూలాధారంగా తీసుకున్నటువంటి విత్తనం నుంచి మనము విత్తనోత్పత్తి చేసుకోవచ్చు. ఈ విత్తనోత్పత్తి చేసుకోవడం వల్ల మనకి ఏంటంటే రాబోయే కాలంలో మనకు విత్తనం కోసం వేసేటువంటి ఖర్చుని మనం తగ్గించుకోవచ్చు. సాధారణంగా మనకు ఒకవేళ మనకు ప్రజనకారుని విత్తనం ఉంటుంది, దాని నుంచి మనము పునాది విత్తనాన్ని ఉత్పత్తి చేయవచ్చు. అదేవిధంగా పునాది విత్తనం నుంచి ధృవీకరణ విత్తనాన్ని కూడా మనము చేసుకోవచ్చు. సో దీనివల్ల రైతు సోదరులకు విత్తనోత్పత్తి ఎందుకు చేయాలనేది చెప్పడం అంటే సాధారణంగా మనకు మార్కెట్ లోపల సాధారణంగా మనకు సాంప్రదాయంగా కానీ లేదా వాణిజ్య పంటగా వేసేటప్పుడు మనకు వచ్చేటువంటి పంట దిగుబడిని వేసుకొని మనకు నార్మల్గా మనకు లాభాలు అనేది తక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో సాధారణంగా మనకు మార్కెట్లో లభించేటువంటి మద్దతు ధర 4,500 వరకు ఉంది క్వింటాల్కి. అదే ఒకవేళ కనుక మనము విత్తనోత్పత్తి చేసినట్లయితే మనకు క్వింటాల్కి అధిక దిగుబడి వచ్చేటువంటి అవకాశం ఉంది. సో మనకు ఉండేటువంటి నాణ్యమైనటువంటి విత్తనాన్ని మనము ఉత్పత్తి చేయవచ్చు. దాంతోపాటుగా మనం ఎక్కువగా మనము లాభాలు పొందేటువంటి అవకాశం ఉంది. సో దాంట్లో ప్రధానంగా మనం విత్తనోత్పత్తి చేసేటప్పుడు దానికి ఆధారంగా అంటే మనం వేసుకున్నటువంటి ఏదైతే మనకు సోర్స్ సీడ్ ఉందో దాన్ని మనము ఎక్కడైతే ధృవీకరించినటువంటి అంటే ఆథరైజ్డ్ మనకు ఇన్స్టిట్యూట్ని మాత్రమే తీసుకోవాలి. ప్రధానంగా మనకు జొన్నని కనుక మనం గమనించినట్లయితే జొన్న యొక్క ప్రధాన పరిశోధన సంస్థలు మనకు తాండూరులో మరియు మనకు పాలెంలో ఉన్నవి. ఆ పాలెం నుంచే మనం విత్తనాన్ని తీసుకోవచ్చు. ఆ విత్తనం తీసుకొని మనము విత్తనోత్పత్తి చేయవచ్చు. మనకు ప్రధానంగా మనకు పునాది విత్తనం ఉంది. ఆ పునాది విత్తనాన్ని మనము కొనుగోలు చేసి దాని నుంచి మనము నాణ్యమైనటువంటి విత్తనాన్ని ఉత్పత్తి చేసుకోవచ్చు. సో ఈ నాణ్యమైనటువంటి విత్తనాన్ని ఉత్పత్తి చేసేటప్పుడు ఖచ్చితంగా ఒక విత్తనం అనేది మనము మళ్ళీ దాని యొక్క అంటే మొలక శాతం ఎక్కువగా ఉండాలి. దాంతోపాటుగా మనకు ఖచ్చితంగా మొలక శాతంతో పాటుగా దాని యొక్క జన్యు స్వచ్ఛత కానీ భౌతిక స్వచ్ఛత కానీ అనేది అధికంగా ఉండాలి కాబట్టి సో అప్పుడు మాత్రమే దాన్ని మనం నాణ్యమైనటువంటి విత్తనంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో ఇలాంటి విత్తనం ఉంటేనే మనకు నెక్స్ట్ మళ్ళీ ఆ పంటగా వేసుకున్నటువంటి అవకాశం ఉంది. సో మనం అందుకోసమే ఈ లక్షణాలను కనుక మనం ఈ నాణ్యత ప్రమాణాలను కనుక మనం పొందాలంటే ఖచ్చితంగా మనకు మనం వేసినటువంటి జొన్న పంటకి ఆ రకానికి సంబంధించి కాకుండా ఇంకొక వేరే రకాన్ని కనుక దగ్గరలో వేసినట్లయితే మనం దాన్ని ఒక వేరుపాటు దూరం పాటించాలి. సో మన నాణ్యమైనటువంటి విత్తనోత్పత్తి చేసేటప్పుడు జొన్న పంటకి మధ్యలో 400 మీటర్ల మనకు వేరుపాటు దూరాన్ని పాటించాలి. ఈ వేరుపాటు దూరాన్ని మనం పాటించినప్పుడు మాత్రమే మనకేమవుతుందంటే ఆ వేరే రకానికి సంబంధించినటువంటి పరాగ రేణువులు వచ్చి ఈ పంటని మన జన్యు స్వచ్ఛతను పోగొట్టకుండా ఉండేటువంటి అవకాశం అనేది ఉంది. సో ఖచ్చితంగా మనము ఎవరైతే రైతు సోదరులు మనకు విత్తనోత్పత్తి చేస్తారో అప్పుడు మనకు ఈ ఖచ్చితంగా జన్యు స్వచ్ఛత ప్రమాణాలు మీట్ అవ్వాలి. లేదు అంటే ఈ వేరుపాటు దూరాన్ని కనుక పాటించకుండా దాంట్లో పాటుగా కీలీల ఏరివేత చేయకుండా దాంట్లో ఉన్నటువంటి ఏవైతే నాణ్యత ప్రమాణాలు చీడపీడలకు సంబంధించినటువంటి నాణ్యత ప్రమాణాలు కూడా పాటించకపోతే దాని యొక్క విత్తనం యొక్క నాణ్యత తగ్గిపోతుంది. దాంతోపాటుగా మనకు ఒక విత్తనాన్ని మనము విత్తనంగా వేసేటువంటి పంటగా మనం చేసేటప్పుడు మనకు ధృవీకరణ ఏజెన్సీ ఉంటుంది, సీ సర్టిఫికేషన్ ఏజెన్సీ ఉంటుంది. దాని యొక్క సహాయంతో మనం దానికి అప్లికేషన్ బట్టి అప్లై చేసుకోవడము, వాళ్ళు దాన్ని ఇన్స్పెక్షన్కి రావడం, మానిటరింగ్ చేయడము, తద్వారా ఆ విత్తనాన్ని వాళ్ళు ధృవీకరించిన తర్వాత దాన్ని మనము విత్తనంగా పరిగణించడం అనేది జరుగుతుంది. సో అందువల్ల అది దాని నాణ్యత ప్రమాణాలు పరీక్షించి అది విత్తనంగా ధృవీకరించిన తర్వాత దాన్ని మనం విత్తనంగా అమ్ముకోవచ్చు. లేదంటే రైతు సోదరులు ఒకవేళ మనకు ఉన్నటువంటి అవగాహనతోటి దాంట్లో ఉన్నటువంటి కేలీలు తీసివేసి దాంట్లో ఉన్నటువంటి మిగిలిన అన్ని లక్షణాలను కనుక మనం నాణ్యత ప్రమాణాలను పాటించినా కూడా మనకు ఉన్నటువంటి వేరే రైతులకు కూడా మనకు
మనకు విత్తనం కింద ఇచ్చేటువంటి అవకాశము చేసుకొని అధిక దిగుబడిని పొందేటువంటి అవకాశం అనేది ఉంది. ఓకే సార్, ఇంకొకటి అంటే ఈసారి కొంచెం వానలు తక్కువగా పడే అవకాశం ఉంది, ఎఫెక్ట్ గురించి మనం చూస్తున్నాం కాబట్టి జొన్న అనేది కాస్త ఎక్కువగా నీరు లేకపోయినా పండేటువంటి పంటనే కాబట్టి ఈ మాగి జొన్నకు సంబంధించి కానీ ఓవరాల్గా ఎలా ఉండబోతుంది సార్ ఈ సంవత్సరం ప్రస్తుతం ఉన్నటువంటి రిపోర్ట్స్ ప్రకారం వాతావరణానికి అనుకూలతను బట్టి చూస్తే జొన్న సాగు? సో ప్రధానంగా మనకు అంటే ఇప్పటి వరకు చూసినట్లయితే మనం ఉన్నటువంటి మొన్నటి అంటే విత్తన అమ్మకాలను కనుక మనం గమనించినట్లయితే జొన్న అనేది ఎక్కువగా అమ్మడం జరిగింది. సో సాధారణంగా రైతు సోదరులు కూడా ఎక్కడెక్కడి నుంచో మేము దానికి సంబంధించినటువంటి కాల్స్ని రిసీవ్ చేయడం అనేది జరుగుతూ ఉన్నది. సో ప్రధానంగా మనకు వరి ఏదైతే నీటి వసతి అంటే ఎక్కువగా నీటి తడులు అవసరం ఉన్నటువంటి పంటలు కాకుండా ఆరుతడు పంటలుగా మనం ఏం వేసుకోవచ్చు, ఒకవేళ వేసుకుంటే జొన్న పంట ఏ విధంగా ఉంటుంది అని వాళ్ళు అడగడం జరుగుతూ ఉన్నది. దాంతో భాగంగా మేము మా దగ్గర ఉన్నటువంటి యొక్క విత్తనాల లభ్యత గురించి చెప్తా ఉన్నాము. దాని యొక్క అనుకూలత ఏంటిది, ఎంతవరకు మనం వేసుకోవచ్చు, ఏ కాలం వరకు వేసుకోవచ్చు. మనకు సాధారణంగా ఒకవేళ మనకు అంటే సాధారణంగా ఇంతకుముందు కూడా ఉంది కొన్ని ప్రాంతాల లోపల మనకు అధిక వర్షపాతాలు ఉన్నటువంటి ప్రాంతాల లోపల కానీ లేకపోతే వర్షపాతాలు తక్కువగా నమోదయ్యి లేదంటే ఆలస్యంగా వచ్చేటువంటి ఋతుపవనాల వల్ల మనకు కొంత ఆలస్యంగా మనము ఖరీఫ్ని వేసుకునేటువంటి ప్రాంతాల లోపల కూడా మనకు జొన్న పంటని వేసుకునేవాళ్ళు. సో అలాంటి మనకు ఈ అననుకూల వాతావరణ పరిస్థితులు సో సాధారణంగా మనకు కొన్ని పంటల్ని మనము ఏవైతే రికమెండ్ చేసినటువంటి కట్ ఆఫ్ డేట్స్ అంటే ప్రతిపాదించినటువంటి ఆ తేదీలలో మాత్రమే ఆ సమయంలో మాత్రమే వేసుకుంటేనే అధిక దిగుబడి వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ జొన్న పంట అనేది దానికి ఉన్నటువంటి స్వభావ రీత్యా అది వాతావరణ అననుకూల పరిస్థితులను కూడా తట్టుకునేటువంటి లక్షణము. సో ప్రస్తుతం మారుతున్నటువంటి వాతావరణ పరిస్థితులకు అంటే క్లైమేట్ చేంజ్ని కూడా తట్టుకున్నటువంటి లక్షణం ఉన్నటువంటి పంట ఇది. సో దీంట్లో ఈ పంటని కనుక మనకు నీటి ఎద్దడిని తట్టుకుంటుంది, చీడపీడలు కూడా దీనికి తక్కువనే వస్తాయి. సో మనకు దీనికి నీటి తడులు కూడా తక్కువ అవసరం కాబట్టి సో మనకు ఉన్నటువంటి ఒకవేళ జూలై 30 తర్వాత కానీ కూడా మనకు లేదంటే ఆగస్టు 15 నుంచి కూడా మనకు ఒకవేళ మనకు సరైనటువంటి వర్షాలు కూడా మనకు వచ్చినట్లయితే మనము మాగి జొన్నగా మనము పంటను వేసుకోవచ్చు. సో దానిలో మనము ఇంతకుముందు చెప్పుకున్నాము. సో మన మదిర వ్యవసాయ పరిశోధన స్థానం మదిర నుంచి విడుదలైనటువంటి MJ 278 అంటే దాన్ని కిన్నెర అనే రకంతో పేరుతో పిలవడం జరుగుతుంది. ఆ రకాన్ని కనుక మనం వేసుకున్నట్లయితే అధిక దిగుబడిని పొందవచ్చు. ఆ రకం కనుక మనం గమనిస్తే దాదాపుగా 115 నుంచి 120 రోజుల లోపల మనకు పంట కాలాన్ని కలిగి ఉండి దాదాపుగా మనకు 15 క్వింటాల వరకు దిగుబడిని ఇస్తుంది. అదేవిధంగా గింజ యొక్క మనకు తెలుపు గింజ రకం ఇది. సో సాధారణంగా మనకు అధిక దిగుబడిని ఇస్తుంది. సో ఒకవేళ మనం మిగిలిన పంటల కంటే అననుకూల వాతావరణ పరిస్థితులను తట్టుకునేటువంటి పంట ఇది. ఓకే, అయితే శ్రీరామ్ గారు ఈ మధ్య కాలంలో మారుతున్నటువంటి ఆహారపు అలవాట్లలో కూడా చాలామంది చిరుధాన్యాలను ప్రిఫర్ చేస్తున్నారు. ఈవెన్ మనము గతం చిరుధాన్యాలు ఇయర్ కూడా చేసుకున్నాము. అయితే ఇందులో ముఖ్యంగా జొన్న, దాంట్లో కూడా పచ్చజొన్న బాగా తినాలి, హెల్త్కి మంచిది అంటున్నారు. యాజ్ ఎ సైంటిస్ట్గా మీరు చెప్పండి సార్, జొన్న అనేది ఆహారపు అలవాట్లలో మనం భాగంగా తీసుకోవడం ఎంత మంచిది, అసలు దాంట్లో ఎలాంటి పోషకాలు ఉన్నాయి ఏంటి అనేది? ప్రధానంగా మనము జొన్నను కనుక గమనించినట్లయితే జొన్న మిగిలిన అంటే మనం తీసుకుంటే ఆహారంగా అంటే మనకు దక్షిణ రాష్ట్రాలు కానీ దీంట్లో ఎక్కువగా మనకు సాంప్రదాయంగా వరిని ఆహారంగా తీసుకున్నటువంటి అలవాటు ఉంది. సో ఈ వరిలో కనుక గమనిస్తే మనకు గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే ఇన్సులిన్ స్థాయిని నియంత్రించేటువంటి అవకాశం ఉన్నటువంటి ఇది ఉంది. సో దీనివల్ల మనకి ఏమవుతుందంటే మధుమేహం అనేటువంటి పెరిగేటువంటి అవకాశం ఉంది. సో దాంట్లో మనకు అంటే రైస్ కంటే కంపేర్ చేస్తే రైస్లో ఒక 60 వరకు ఉంటే సో దీంట్లో మనకు జొన్న లోపల 49 నుంచి 50 వరకు ఉంటుంది. అదే మనకు తెల్ల జొన్నలో కొంచెం మనకు ఎక్కువగా ఉండడం అనేది 50 వరకు ఉంటుంది. అదే మన పచ్చజొన్నలో తక్కువగా ఉంటుంది. సో దీంట్లో మనకు ఈ గ్లైసిమిక్ ఇండెక్స్ వల్ల ఏమవుతుందంటే మనకు ఆహారం జీర్ణమయ్యేటువంటి ఆ స్థాయి తగ్గుతుంది, కొంచెం మెల్లగా జీర్ణం అవ్వడము, తద్వారా మనకు ఆకలి అనేది తక్కువగా అవ్వడము. సో ఇది మనకు మధుమేహ రోగస్తులకి అనుకూలమైనటువంటి అంశం ఇది. సో దీంట్లో పాటుగా మనకు ఇంకోటి ఏంటంటే జొన్నలో ప్రధానంగా పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. పీచు పదార్థం ఎక్కువ ఉండడం వల్ల మనకు ఈ జీర్ణక్రియ అనేది మందగించడం అనేది జరుగుతుంది, ఆకలి తక్కువగా అవ్వడం అనేది జరుగుతుంది. దాంతోపాటుగా మనకు ఐరన్ ఏదైతే మామూలుగా మనం గమనిస్తూ ఉంటామో నిత్య జీవనం లోపల మనకున్నటువంటి హార్మోన్స్ అసమతుల్యత వల్ల సో మనకు అనీమియా కానీ లేకపోతే మిగిలిన మూలకాల లోపం వల్ల మనకు కొంత వేరే రకాలైనటువంటి మనకు అనారోగ్య సమస్యలు రావడం అనేది జరుగుతూ ఉంది. సో దాంతోపాటుగా మనకు ఈ జొన్నలో కనుక గమనిస్తే మనకు ఎక్కువ ఐరన్ కూడా ఉండడం అనేది జరుగుతుంది. అంటే మనకు ఇనుము ఉంటుంది, దాంతోపాటుగా జింక్ ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది. సో ఈ మూలకాలు ఏవైతే సూక్ష్మ మూలకాలు మనకు ఉండడం వల్ల ఇవి తీసుకోవడం వల్ల మనకేమవుతుందంటే
మనకు కావాల్సినటువంటి శరీరానికి కావాల్సిన ఏదైనా అసమతుల్యత ఉంటే ఇవి మనకు ఫుల్ఫిల్ చేసి మనకు కొంత బ్యాలెన్స్ చేసేటువంటి అవకాశం ఉంది. సో దాంతోపాటుగా మనకు ఉన్నటువంటి జొన్న లోపల మనకు దీంట్లో ఖనిజ లవణాలు కూడా ఉండడం వల్ల ఇది ఒక సంతులిత ఆహారంగా లేదంటే ఒక పౌష్టిక ఆహారంగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. ఓకే. అదేవిధంగా జొన్న అనేది అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఒకే రకమైన పంటలు పండించడం భూమికి కూడా అంత మంచిది కాదు అని చెప్తున్నారు. పంట మార్పిడి చేయాలని రైతులు చెప్తున్నారు కదా. ఈ జొన్న సాగు చేస్తున్నప్పుడు ఎలా ఉంటుంది సార్? భూమికి ఏమైనా అనుకూలమా? ఎలాంటి పరిస్థితులు ఉంటాయి? భూమిని అంటే మా సాధారణంగా ఏదైనా చౌడు నేల అంటే మనకు తక్కువ సారవంతత ఉన్నటువంటి నీళ్ళలో కూడా మనము అధిక దిగుబడిని తీసుకోవచ్చు. సో దీనికి ఎక్కువ ఫర్టిలిటీ లెవెల్స్ అంటే సారవంతత ఏం అవసరం లేదు. సో మిగిలిన పంటలకి మనము ఎక్కువ దిగుబడి రావాలంటే ఖచ్చితంగా దాంట్లో మనము ఎరువులు వేసుకోవాలి, అవన్నీ చేసుకోవాలి. కానీ తక్కువ సారవంతత ఉన్నటువంటి నేలలు అంటే నీటి లభ్యత తక్కువ ఉన్నటువంటి సందర్భాలు, అలాంటి సందర్భాల్లో కూడా ఒక రైతు కనుక ఉన్నటువంటి అంటే వర్షాధారంగానే పంట వేసుకొని మనము దిగుబడిని పొందాలి. తక్కువ వర్షపాతంలో కూడా మనము ఉన్నటువంటి అననుకూల వాతావరణ పరిస్థితుల్లో కూడా రైతు గట్టెక్కాలంటే ఖచ్చితంగా దీన్ని వేసుకోవాలి. సో దీంతో పాటుగా మనం ఒకవేళ అంటే మనం అనుకున్నట్టు ఏది ఒకలా భూమి యొక్క మనం స్థాయిని అంటే దాని యొక్క ఇది ఫర్టిలిటీ ఇది సారవంతతని పెంచుకోవాలంటే మనము అంతర పంటలుగా వేరే మనము ఉన్నటువంటి మనం ఇంతకుముందు చెప్పినట్టు జొన్నతో పాటుగా మనం కందుల్ని వేసుకోవడం వల్ల మనకు ఈ కందులు మనకేమో ప్రధానంగా అంటే మనకు జొన్న వేసుకోవడం వల్ల భూమి యొక్క సారవంతత పెరిగేటువంటి అవకాశం తక్కువ. కానీ సో మనకు దాంతోపాటుగా అంతర పంటగా కనుక మనము కందిని కనుక వేసుకున్నట్లయితే ఈ కంది మనకు సహజంగా ఆ వాతావరణంలో ఉన్నటువంటి నత్రజనిని స్థిరీకరించి భూమి యొక్క సారవంతతను పెంచేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సో మనకు అంతర పంటలుగా వేసుకున్నప్పుడు మనము ఖచ్చితంగా మనము లాభం అనేది పొందవచ్చు. ఓకే. జొన్నకు సంబంధించి అంటే జొన్న తినే వాళ్ళ సంఖ్య అయితే పెరుగుతుంది, అంటే కన్జ్యూమర్స్ పెరుగుతున్నారు. ఈ సమయంలో రైతులు మార్కెటింగ్ ఎలా చేసుకుంటున్నారు? అంటే అమ్మకాలు ఎంతవరకు ఉన్నాయి, వాళ్ళు ఎక్కడ అమ్ముకోవచ్చు, ఏంటి మంచి మార్కెటింగ్ గిరాకీ ఎలా ఉన్నది? ప్రస్తుతం ఉన్నటువంటి కాలం లోపల ఉన్నటువంటి అంటే మేము అంటే అవగాహన అంటే గమనించినటువంటి అంశం ఏంటంటే రైతు సోదరులు ఆ మార్కెట్లో డిమాండ్ ఉన్నటువంటి రకాలను వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఆ రకాలను ఆధారంగా చేసుకొని వాళ్ళు మనకు ప్రధానంగా పంటను పండిస్తాం. చుట్టుపక్కల అంటే నాగర్ కర్నూలు ప్రాంతాల్లో సో ఎక్కువగా మనకు పచ్చజొన్నని ఆహారంగా తీసుకున్నటువంటి అలవాటు ఉంది. సో దాంట్లో భాగంగానే ఆ రైతు సోదరులు దాని యొక్క డిమాండ్ ఉంది కాబట్టి సో ఆ పంటను పండించుకొని ఆ మార్కెట్లో కాకుండా వాళ్ళ అంటే రైతు నుంచి రైతుకి అమ్ముకోవడం అనేది జరుగుతూ ఉంది. సో తద్వారా వాళ్ళు అధికంగా అంటే మార్కెట్లో ఉన్నటువంటి మనకు మద్దతు ధర కంటే దాదాపుగా రెట్టింపు ధరని మనకు వాళ్ళు పొందడం అనేది జరుగుతూ ఉంది. దాంతో ఖర్చు తక్కువ, సో దిగుబడితో పాటుగా మనకు పెట్టుబడి తగ్గి సో దాంతోపాటుగా మనకు ఎక్కువ లాభాలు పొందడం అనేది జరుగుతూ ఉంది. సో రైతు సోదరులు ఖచ్చితంగా ఆనందంగానే ఉన్నారు. అయితే సార్ అంటే జొన్నకు సంబంధించి మార్కెట్లో కూడా మంచి గిరాకీ ఉంది, పండించడానికి కూడా పెద్ద ఇబ్బందులు ఏం లేవు కాబట్టి అయినా కూడా జొన్న వైపు ఎక్కువగా మొగ్గు చూపకపోవడానికి కారణం ఏంది, లేదా ఈ మధ్యలో ఏమైనా మార్పులు వస్తున్నాయా జొన్న సాగు విషయంలో? రైతు సోదరులకి అంటే ప్రధానంగా ఈ ప్రస్తుత కాలంలో అయితే మార్పు వస్తూ ఉన్నది. సో కొన్ని అంటే సాంప్రదాయంగా వరిని వేసేటువంటి ప్రాంతాలు సో మనకు తక్కువ అంటే వేసేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి విస్తీర్ణం కూడా మనకు వాణిజ్య పంటలు అనేటివి ఆక్రమించడం జరిగింది. సో దాంతోపాటుగా మనకు ఉన్నటువంటి ఏవైతే సాంప్రదాయ ప్రాంతాలు ఉన్నాయో అంటే చిరుధాన్యాలను సాగు చేసేటువంటి ప్రాంతాలు ప్రధానంగా నీటి వసతి పెరగడం వల్ల సో మనకు ఉన్నటువంటి వరి లేదా మనకు ఇతర మొక్కజొన్న ప్రాంతాలతోటి అది ఆక్రమితం అవ్వడం జరిగింది. కానీ దాంతోపాటుగా ఇప్పుడున్నటువంటి పరిస్థితులతో పాటుగా అనుకూలంగా మారి కొంతవరకు రైతులు మనకు మళ్ళీ జొన్న సాగు వైపుకు మళ్ళడం అనేది జరుగుతూ ఉన్నది. సో తద్వారా వాళ్ళు పంటను వేసుకోవడము మరియు అంటే విత్తనాలు అందుబాటులో ఉన్నటువంటి అవగాహన కలిగి ఉండడము, దాని యొక్క లభ్యత పెరిగినప్పుడు ఖచ్చితంగా రైతు సోదరులు వాళ్ళు వచ్చి తీసుకొని ఆ పంటను సాగు చేసి అధిక దిగుబడులను పొందడం అనేది జరుగుతూ ఉంది. ఓకే. సాధారణంగా ఒక రైతు జొన్న సాగు చేయాలనుకున్నప్పుడు ఎక్కువగా ఫేస్ చేసే ఇబ్బందులు ఏంటి సార్? అంటే మీరు ఫీల్డ్లో ఉంటారు, చూస్తుంటారు కాబట్టి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు? ప్రధానంగా రైతు సోదరులు అంటే మనం ఎక్కువగా ఎదుర్కొనేటువంటి అంశము ప్రాబ్లం ఏంటంటే మనకు ఒకటి కలుపు. సో ఆ ప్రధానంగా కలుపుని కనుక గమనించినట్లయితే మనం మొదటి 30 రోజులు కలుపుకి ప్రధాన సమస్యగా ఉంటుంది. ఈ 30 రోజుల్లో కనుక మనం కలుపుని నివారించుకున్నట్లయితే మనకు దిగుబడి అనేది ఎక్కువ పెరుగుతుంది. సో ప్రధానంగా మొక్కతోటి మనకు కలుపు పోటీదారుగా ఉంటుంది. మనం ఇచ్చేటువంటి రసాయనాలు కానీ లేదంటే ఎరువులను కానీ తీసుకొని పంటని సరిగా ఎదగనీయకుండా చేయడం అనేది జరుగుతుంది. సో దాన్ని నివారించుకోవాలంటే మనకు విత్తనాలు వేసుకునేటప్పుడు ఖచ్చితంగా మనం విత్తనం వేసిన 2వ రోజు లోపల
తేమ మనకు ఉన్నటువంటి తేమ లోపలనే మనకు భూమిలో తేమ ఉండాలి. సో ఆ సమయం లోపలే మనము ఈ విత్తనం మొలకెత్తక ముందు వాడేటువంటి కలుపునాశిని అట్రజిన్ని మనము 700 నుంచి 800 గ్రాములు 200 లీటర్ లోపల మనము కలుపుకొని పిచికారీ చేసినట్లయితే మనకు ఈ కలుపు అనేది మనం నివారించుకోవచ్చు. దాంతోపాటుగా మనకు ఉన్నటువంటి కలుపుని అంతర్కృషి అంటే గుంటుకతోటి మనము ఆ కలుపు నాశిని మనం అంటే వరుసల మధ్య కనుక మనం దున్నినట్లయితే మనకు ఆ కలుపు అనేది నశించిపోవడం అనేది జరుగుతుంది. తద్వారా మనకు పంట అనేది ఏపుగా పెరిగి అధిక దిగుబడినిచ్చేటువంటి అవకాశం అనేది ఉంది. ఎస్ సరే, ఫైనల్గా మన జొన్న సాగు చేసేటువంటి రైతు మిత్రులకి మీరు ఇచ్చేటువంటి సలహాలు కానీ సూచనలు కానీ ఏంటో చెప్పండి. రైతు సోదరులు ఖచ్చితంగా మనం తీసుకునేటప్పుడు నాణ్యమైనటువంటి విత్తనాలని తీసుకోండి. మనకు ఆ నాణ్యమైనటువంటి విత్తనాలు సో ఒకవేళ తీసుకునేటప్పుడు కొన్ని సందర్భాల లోపల మనము యాసంగికి ఉపయోగపడేటువంటి విత్తనాలను కూడా ఖరీఫ్కి వాడేటువంటి అవకాశం ఉంది. సో రైతు సోదరులు ఖచ్చితంగా యాసంగి విత్తనాలు అనేటివి ఖరీఫ్కి అనేవి పనికిరావు. సో అవి ఖచ్చితంగా మీరు తీసుకునేటప్పుడు అవి యాసంగి సంబంధించినవా ఖరీఫ్ సంబంధించినవా తెలుసుకొని వాడాలి. దాంతోపాటుగా మనకు ఖచ్చితంగా ప్రధానంగా విత్తన శుద్ధి ఒకటి చేసుకోవాలి. విత్తన శుద్ధి చేయడం వల్ల మనకు మొదటి 30 రోజుల్లో వచ్చేటువంటి చీడపీడల నుంచి మనము పంటని కాపాడుకోవచ్చు. ప్రధానంగా మన పంట యొక్క ఎదుగుదలకి ప్రధానమైనటువంటి దశ మొదటి 30 రోజులు కాబట్టి ఆ 30 రోజుల లోపల కనుక మనం జాగ్రత్త వహించినట్లయితే అది కలుపు నుంచి కానీ లేదా చీడపీడల నుంచి కానీ మనం జాగ్రత్త వహించడము అనేది విత్తన శుద్ధి వల్ల. రెండవది మనకు విత్తనం వేసిన తర్వాత 2 రోజుల్లో మనం వాడేటువంటి కలుపు నాశిని వల్ల మనకు ప్రధానంగా ఈ సమస్యలు అనేటువంటివి దూరం అవుతాయి. ఇంకొకటి విత్తనం వేసుకునేటప్పుడు అంటే మనం ఒకవేళ పంటను సాగు చేసినప్పుడు మనకు మార్కెట్ అనేది మార్కెటింగ్ని చూసుకొని మనము పంటను సాగు చేసుకోవాలి. సో ఆ మార్కెట్ని కనుక మనం ఏర్పరచుకొని అది చిరుధాన్యాలైనా జొన్న అయినా కానీ చిరుధాన్యాలైనా కానీ సో మనం చేసుకొని ఒకవేళ మార్కెటింగ్ అనేది మనకు అందుబాటులో ఉన్నప్పుడు మాత్రము మనం ఈ పంటను వేసుకొని అధిక దిగుబడులు దాంతోపాటుగా లాభాలు కూడా పొందేటువంటి అవకాశం అనేది ఉంది. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీరామ్ గారు. నిజంగా మా రైతులకు అర్థమయ్యేటువంటి విషయాలు చాలా చక్కగా చెప్పారు జొన్న పంటకు సంబంధించి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఎస్, రైతు మిత్రులారా విన్నారు కదా జొన్న పంట సాగుకు సంబంధించి. ఒకవేళ మీరు సాగు చేయాలనుకుంటే ఏవి ప్రతికూలమైనటువంటి అంశాలు, వాటిని ఏ రకంగా అనుకూలంగా మార్చుకోవాలి, ఏ సమయంలో సాగు అనేది అనుకూలం, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో జొన్న సాగు ఎందుకు అంత ఉపయోగకరమైనటువంటి పంట, దానిలో వచ్చేటువంటి ఇబ్బందులు, వాటిని ఎలా ఎదుర్కోవాలి, ఇలాంటి విషయాలన్నీ శ్రీరామ్ సార్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కాబట్టి ఇవన్నీ కూడా పాటిస్తారని మంచి దిగుబడి పొందుతారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.